బాగా దెబ్బలు తిన్నాక కాబోయే భార్యకు ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలుసుకున్నానని అంటున్నాడు ఇప్పుడు ఓ ప్రముఖ స్టార్ హీరో. మగువతో సంబంధంతో గౌరవాన్ని కోల్పోయినంటున్న బాలీవుడ్ స్టార్ ఆత్మ గౌరవాన్ని కూడా కాలదన్నుకున్నా అంటున్న క్రేజీ హీరో. ఇవన్నీ ఎవరికైనా ప్రారంభంలో అర్థం కావని హితవులిస్తున్నాడు ఆ నటుడు. తన లైఫ్లో కాచి వడబోసిన జీవితానుభవాలను ఉదహరించుకున్నాడు బాలీవుడ్ నటుడు. గత సంబంధాలతో తాను ఆత్మగౌరవం కోల్పోయానని పేర్కొన్న ఆ హీరో ఎవరో తెలియాలంటే లేట్ లేకుండా ఈ ఫుల్ వీడియో మీకోసం. ఆ హీరో మరెవరో కాదండి, ఆయనే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. అమ్మాయిలు మిమ్మల్ని తిరస్కరిస్తారు, మీరు వారిని వెంబడిస్తారు, కానీ చివరికి గౌరవం దక్కదని అనుభవపూర్వకంగా చెప్పాడు షాహిద్. ఢిల్లీకి చెందిన సాంప్రదాయ కుటుంబం నుంచి మీరా రాజ్పుత్ని పెళ్లాడిన షాహిద్ తన పాత విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడట. పెళ్లికి ముందు అతడు బేబే కరీనా కపూర్తో కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్నాడు. అయితే అనూహ్యంగా బ్రేకప్ అయ్యాడని తెలిసింది. కరీనా తర్వాత పలువురు నటులతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. కానీ షాహిద్ వాటిని ఏనాడు ఒప్పుకోలేదని టాక్. ఓ ఇంటర్వ్యూలో షాహిద్ మాట్లాడుతూ అసలు మనకి ఎలాంటి మగువ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. ఎలాంటి వారితో రిలేషన్ కావాలో నిర్ణయించుకోకపోతే చాలా కోల్పోతారని సూచించారు ఆయన. తన విషయంలో ఎదుర్కొన్న వాటి నుంచి తనకు భాగస్వామిలో ఏ లక్షణాలను కోరుకుంటున్నాడో అర్థమైందని, పరిస్థితులు అన్నిటినీ నేర్పిస్తాయని షాహిద్ తెలిపాడు. ప్రేమలో పడడం వేరు, వారితో మంచి చెడు షేర్ చేసుకోవడం వేరన్నారు. ఎందుకంటే చివరి వరకు మనం ఆమెతోనే జీవించాలి కదా అని షాహిద్ అనేశారు. వారి నుంచి ఏది ఆశించకూడదని, అలాంటి ప్రేమ చాలా స్వార్థపూరితమైనదని షాహిద్ చెప్పేశాడు. మీరు ఇచ్చేవారిగా అవతలి వ్యక్తికి అర్థం కావాలని అనుభవంతో చెప్పాడు ఆయన. షాహిద్ కపూర్ 2015లో మీరాను పెళ్లి చేసుకున్నాడు. మీరా రాజ్పుత్ అమ్మాయిని చూశాక షాహిద్ వెంటనే ఓకే చెప్పగా అతడికి ఓకే చెప్పడానికి ఆమెకు 6 ఏళ్లు పట్టిందట. ఇద్దరి మధ్య 13 సంవత్సరాల వయసు తేడా ఉన్న ఈ జంట కలిసి అందమైన జీవితాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు. షాహిద్ మీరా 2016లో తమ మొదటి బిడ్డ మీషాని స్వాగతించారు. వారికి ఒక కుమారుడు జైన్ 2018లో జన్మించాడు. కెరీర్ మ్యాటర్కి వస్తే షాహిద్ నటించిన దేవా థియేటర్లలో విడుదలైన ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మసాలా ఎలిమెంట్స్తో మాస్కి కనెక్ట్ అవుతుందని సమీక్షలు వచ్చాయి. దీనికి రోషన్ అండ్రూస్ దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో థియేటర్కు వెళ్ళి చూడాల్సిందే.